సో ఫ్రెండ్స్ మనం శ్రీశైలం పోతున్నాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఏ వెహికల్ అయినా పోతున్నాం ఇప్పుడు మనం శ్రీశైలం. మా వాళ్ళు మొత్తం లగేజ్ ప్రిపేర్ చేస్తున్నారు. నేను వచ్చి ఇక్కడ వీడియో తీస్తున్నా. హాయ్, పోమట్టినావా? మా తాతని ఇడిచిపెట్టి పోతున్నామని ఆయన జర గట్టిగా ఫీల్ అయినట్లుండు. కనీసం బాయ్ కూడా కరెక్ట్ చెప్తలేడు. తాత బాయ్. పండుకొని మొక్కలు రా కింద. మల్లికార్జున మహారాజ్ కి జై. అందరు ఆగి చెప్తారు గాయ్స్. ఆగినాం అనమాట. ఈ ప్లేస్ ఏందో కరెక్ట్ నాకు తెలియదు. బట్ ఈ నుంచి అయితే 150 కిలోమీటర్స్ ఉంది ఇంకా శ్రీశైలం. అందరికి సేవలు తీసుకుని నాకైతే ఇంకా ఘోరంగా తీసుకుని అడిగారు. గట్టిపప్పు, కారం మొత్తం ఫుల్ ప్యాకేజ్ వచ్చేసినాం మేము. ఫ్యామిలీ ప్యాకేజ్ అయిపోయింది. మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేసారు. ఇక పోడే పోడే పోడే. ఇక్కడ మనం ప్రజెంట్ కృతుంగా రెస్టారెంట్ కాడ చాదానికి అయినాం. పాపం మా అమ్మోళ్ళందరూ కలిసి మా మామని సర్వీస్ బాయ్ చేసారు. థ్యాంక్ యూ బ్రో. అరే చాయ్ అదుకోవాలా సమోసా రీ. నీకు ఒలిపించిర్రా థమ్స్అప్. పైసలు ఎక్కడిరా? నీ సొంత పైసలా? సొంత పైసలట. ఎట్లా సంపాదించినావు వారను? ఎడికెళ్ళరా దుకాణంలో లేపేసినావు కదా. మరిదని మేము ఇంట్రడ్యూస్ చేసి మర్చిపోయినా. వీని పేరు చప్పురి, వీని పేరు కప్పురి, వీని పేరు జాక్లే. వీని పేరు. అయితే రండి, సమోసాలు తిని బాగున్నాయి, వేడి వేడిగా ఉన్నాయి, వచ్చి తిని పోండి. బాయ్. హోటల్ పేరు చెప్దాం అనుకుండు, రాలేదు వానికి. పైన చూసి అప్పుడు దాక్కున్నాడు ఏలుముద్ర గాడిగా. సో గాయస్ మనం ప్రజెంట్ అయితే పాతాళ గంగలో ఆగినాం. ఎందుకంటే పాతాళ గంగలో స్నానాలు చేసే పాపాలని పోతాయంట, మన పురాణాలు చెప్తున్నాయి. సో అందుకే ఆగినాం. దగ్గర నేను లాస్ట్ టైం నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి 4 times వచ్చిన శ్రీశైలం. 2 times బైక్ మీద వచ్చిన, ఒకసారి ఏమో కార్లో వచ్చినా, ఇప్పుడేమో ఈ వెహికల్ వస్తున్నాం. మీరు చూసుకోవచ్చు, వ్యూ మాత్రం మజా ఉంది. ఎంత చెప్పినా తక్కువనే శ్రీశైలం గురించి, కొండల గురించి, గ్రీనరీ గురించి, పాతాళ గంగ గురించి. ప్రజెంట్ అయితే చాలా తక్కువనే వాటర్, బట్ పర్లేదు, మనం స్నానాలు చేసుకోవచ్చు ఈజీగా. మంచిగానే ఉంది, ఈత కూడా కొట్టచ్చు. అయితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒకసారి వ్యూ ఎంజాయ్ చేయండి గైస్ మీరు.
మన శివయ్య దర్శనం ఇచ్చిండు రాగానే ఈడ. లేగా సో గాయస్ ఇప్పుడే మన పాపాలని కడిగేసుకున్నాం. కొత్త పాపాలు ఎలాగో చేస్తాం, అది వేరే విషయం. అంటే ఈ వ్యూ, ఈ కొండలు, అలాగే ఈ ప్రజలు చాలా 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 అద్భుతం. సరేనా, మంచిగున్నారా? మమ్మల్ని అయితే సాక్షి గణేష్ దగ్గర ఆయనం. మొదట మనం గణేష్ దర్శనం తీసుకొని మన ప్రయాణం మళ్ళీ మొదలెడదాం. సో ఫైనలీ శ్రీశైలం అయితే రీచ్ అయినాం మేము. ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవడే. రూమ్ పోయి ఫస్ట్ మనం రూమ్ మాట్లాడుకుందాం, ఉందో లేదో. ఉంటే డైరెక్ట్ రూమ్లో షిఫ్ట్ కావడే ఇక. సో ఫైనలీ రూమ్స్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడ దగ్గర గుడికి చాలా దూరంలో తీసుకున్నాం. సో వ్యూ అయితే ఇట్లుంది మన రూమ్ చూసుకోనికి. ముంగట మన శివయ్య కూడా మనకు అండగా ఉన్నాడు. తిని ఏం చేయాలి రూమ్లో అనేసి ఇక్కడ గుడికాడికి అయితే వచ్చినాం. ఫుల్గా తినేసిన నేనైతే, మస్తు ఆకలి నుండి. తిన్నాక ఏం చేయాలి, వాకింగ్ బాగా అలవాటు అయిపోయింది ఇంటికాడ వాకింగ్ చేసి. అందుకే ఏం చేయాలి తెలియక మళ్ళీ రూమ్ కాడికి వెళ్ళి ఒక దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది. గుడి కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ తిరుగుతున్నాం ఇక. ఇక్కడ దర్శనంకి వెళ్ళే గేట్లు కూడా బంద్ చేసారు. 9:30కే బంద్ అవుతాయంట. తెలియక లేట్ చేసినాం. ఈరోజు దర్శనం క్యాన్సిల్ అయింది. రేపు పొద్దున జల్దీ లేచి మంచి దర్శనం తీసుకుందాం. మిగతా రేపటి బ్లాగ్లో కలుద్దాం. ఇప్పటికైతే ఈ వీడియో కింద ఫ్రెండ్స్. బొమ్మది అండ్ ఫైర్ చెప్పరి. అరే జాక్లే के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल